ఇది పెరుగన్నం అండి, బ్రౌన్ రైస్తో తయారు చేసింది. బ్రౌన్ రైస్ అండి, ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని నైట్ అన్నం వండాలండి. నైట్ అన్నం వండుకొని కొంచెం మెత్తగా ఉడకాలండి. పెరుగు అన్నానికి గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే పెరుగుతో ఊరి ఇంకా గట్టిగా అయిపోతుంది, గొంతు దిగేది ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం మెత్తగా ఉండాలి. అన్నం మెత్తగా చేసుకుని చల్లారనివ్వాలండి. తర్వాత పాలు కాగించాలి. ఆ పాలు కూడా చాలా బాగా మరగించాలండి, పచ్చికప్పు రాకూడదు. ఎందుకంటే ఈ బ్రౌన్ రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ పాలు కానీ సరిగ్గా కాగపోతే తినబుద్ధి కాదు. అందుకని పాలు కూడా మంచిగా కాగాలి. ఈ రెండు కొద్దిగా చల్లగా అయిన తర్వాత, గోరువెచ్చగా అయిన తర్వాత రెండు మిక్సీ చేయాలండి. రెండు బాగా కలపాలి. రెండు బాగా కలిపి అప్పుడే కొద్దిగా పెరుగు కొంచెం తక్కువ వేసుకోండి. మరి ఎక్కువ అయితే పులుపు అయిపోతుంది. బ్రౌన్ రైస్ తినబుద్ధి కాదు మరి అంత పుల్లగా ఉంటే. అప్పుడే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి ఇలా కోసుకోండి. కోసుకుని రెండు చల్లగా అయినవి వేయండి. పాలు, అన్నము, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మంచిగా కలిసిన తర్వాత బాగా ఊరుతుందండి. బాగా ఊరి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పెరుగన్నాన్ని కొంచెం ఆవకాయ కానీ కొద్దిగా అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ పెరుగన్నం అండి. ఈ పెరుగన్నం మిస్ కావద్దు. మన వైట్ రైస్తో కాకుండా ఈ బ్రౌన్ రైస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా హెల్దీ. ఈ పెరుగన్నం ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. వెరీ గుడ్ ఫుడ్ అండి ఇదైతే. ఇది చిన్నపిల్లలకి స్కూల్ బాక్స్లో రోజు కొద్దిగా పెట్టండి. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి టిఫిన్ తినే అలవాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ బ్రౌన్ రైస్ చేసుకొని టిఫిన్తో పాటు కొద్దిగా ఇది కూడా కప్పు తినండి. చాలా ఆరోగ్యంగా ఉంటారండి ఇంట్లో వాళ్ళందరూ.